హాయ్ అందరికీ నమస్కారం. సో, థంబ్‌నెయిల్ చూసారు కదా! జమ్మికుంట ఇదొక టౌను. కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లోని వన్ ఆఫ్ ది మెయిన్ టౌన్ అండ్ ఎక్కువ బిజినెస్ జరిగే టౌన్ ఇది. జమ్మికుంట. ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో, ఇదొచ్చేసి తెలంగాణ రాష్ట్రం అండ్ కరీంనగర్ జిల్లా. జమ్మికుంట వచ్చేసి 2011లో దీన్ని మున్సిపాలిటీ చేశారు. పురపాలక సంఘం అయితే చేశారు. అయితే జమ్మికుంట విస్తీర్ణం వచ్చేసి ప్రజెంట్ ఒక 30 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది దీని ఏరియా. అండ్ జమ్మికుంట జనాభా కూడా అప్రాక్సిమేట్ ఒక 40,000 టు 50,000 మధ్యలో ఉంటుంది. సో ఇక గడిచిన ఒక 15 ఇయర్స్లో ఒక 100 దాకా పరిశ్రమలు, వ్యవసాయ సంబంధించిన పరిశ్రమలు అయితే జమ్మికుంటలో ఉన్నాయి. సో వరంగల్ తర్వాత జమ్మికుంట ఇది పెద్ద మార్కెట్ ఇది వ్యవసాయ పరంగా. అండ్ దేశంలోనే వ్యాపార రంగంలో అగ్రస్థానంలో ఉంది. అండ్ తెలంగాణలో మన వరంగల్ మార్కెట్ తర్వాత పెద్ద మార్కెట్ ఇది జమ్మికుంట మార్కెట్. కరీంనగర్లో కూడా ఇంత పెద్ద ఫ్లైఓవర్స్ కానీ మార్కెట్ అయితే లేదు, ఇక్కడనే ఉన్నాయని. సో ఇది జమ్మికుంట యొక్క బిజినెస్, ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది జమ్మికుంటలో. అయితే ఎడ్యుకేషన్ పరంగా ఒకసారి మాట్లాడుకున్నట్లయితే జమ్మికుంటలో మెయిన్ కాలేజీలో వచ్చేసి సో మనకు ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. సాయిరామ్ డిగ్రీ కాలేజ్ ప్లస్ విజిటమ్ జూనియర్ కాలేజ్ అండ్ గౌట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండ్ శ్రావంతి జూనియర్ కాలేజ్ అండ్ గాయత్రి డిగ్రీ కాలేజ్ అండ్ జిఎస్ఆర్ ఐటీ కాలేజ్. యాక్చువల్గా ఏంటంటే జమ్మికుంట వచ్చేసి ఇటు వరంగల్ దగ్గరనే ఉంటుంది, ఇటు కరీంనగర్ దగ్గరనే ఉంటుంది కనుక ఎక్కువ కాలేజీలు అయితే లేవు. జమ్మికుంట వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం వెళ్తే హన్మకొండ కానీ వరంగల్ వెళ్ళాలి, లేదా కరీంనగర్ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కాలేజీలు అయితే ఎక్కువ లేవు. బీటెక్ కాలేజీలు కానీ వరంగల్ ఎక్కువ ఉన్నాయి. వరంగల్, హన్మకొండ ఇటు వీళ్ళు వరంగల్ వెళ్తారు ఎక్కువ. యాక్చువల్గా ఏంటంటే కరీంనగర్ కన్నా వీళ్ళకి వరంగల్ దగ్గర ఉంటుంది కనుక వీళ్ళు వరంగల్ వెళ్ళి ఎక్కువ ఎడ్యుకేషన్. అదేవిధంగా స్కూల్స్ చాలా ఉన్నాయి. జమ్మికుంటలో అయితే చాలా స్కూల్స్ ఉన్నాయి. ఒక్కసారి మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉన్నాయి. సో స్కూల్స్ విషయానికి వచ్చినట్లయితే గౌడ్ స్కూల్స్ ఉన్నాయి అండ్ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. అదేవిధంగా శ్రీ విద్యాలయ స్కూల్ ఉంది అండ్ గార్డియన్ స్కూల్ ఉంది అండ్ మిలీనియం ప్లే స్కూల్, సో కాకతీయ స్కూలు అండ్ వోక్స్ పాప్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఎస్వి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ ఎస్టీ జోసఫ్ స్కూల్ అండ్ శిశు మందిర్ స్కూల్ అండ్ ట్రినిటీ మోడల్ స్కూల్ అండ్ ఆవాస విద్యాలయం అండ్ జయభారతి స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి మన ఇక్కడ జమ్మికుంటలో. ఇక షాపింగ్ మాల్స్ అయితే ఇక వీళ్ళు షాపింగ్ మాల్ కోసం వరంగల్ అండ్ కరీంనగర్కి వెళ్తారు. ఎందుకంటే వరంగల్కు జమ్మికుంట చాలా దగ్గర కనుక షాపింగ్ మొత్తం వరంగల్ చేస్తారు. సో కొన్ని షాపింగ్ మాల్ అయితే మనకి ఇక్కడ కాసం ఫ్యాషన్స్ అయితే ఉంది, నీలకొండ షాపింగ్ మాల్ అండ్ కళ్యాణ్ సెల్స్, ఇవి షాపింగ్ మాల్స్. సూపర్ మార్కెట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఒకసారి సూపర్ మార్కెట్స్ వచ్చేసి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అండ్ ఎన్ మార్ట్ అండ్ ఎస్ మార్ట్ అండ్ న్యూ మారుతి సూపర్ మార్కెట్ అండ్ శ్రీ బాలయ్య సూపర్ మార్కెట్ అండ్ విలేజ్ ఫ్రెష్ అండ్ వైష్ణవి సూపర్ మార్కెట్ అండ్ చందన సూపర్ మార్కెట్. ప్లస్ దీనికి నియర్ బై టౌన్ వచ్చేసి హుజురాబాద్ కూడా ఉంటుంది. సో కాలేజీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, షాపింగ్ మాల్ పరంగా వీళ్ళు వరంగల్ ఎక్కువైతే వెళ్తారు. సో ఈ జమ్మిగొండలో ప్రజెంట్ రన్ అవుతున్న థియేటర్స్ వచ్చేసి అన్నపూర్ణ థియేటర్ ప్లస్ హరిహర థియేటర్ అండ్ మురళి థియేటర్. ప్రజెంట్ అయితే ఈ థియేటర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇక మీకు లాడ్జ్ల విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ మీరు జమ్మికుంటకు పని మీద వెళ్ళినట్లయితే అక్కడ లాడ్జ్లు బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో లాడ్జెస్ అయితే ఉంటాయి. ఫేమస్ హోటల్స్ అయితే ఏమి లేవు, కానీ మీకు లాడ్జెస్ అయితే బస్ స్టాండ్ దగ్గర ప్లస్ రైల్వే స్టేషన్ దగ్గర మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. ఇక బిజీ ఏరియా వచ్చేసి మనకు జమ్మికుంటలో మనకు మార్కెట్ రోడ్ ఎక్కువ బిజీ ఉంటుంది, ప్లస్ గాంధీ చౌక్ ఎక్కువ బిజీ ఉంటుంది, ప్లస్ బస్ స్టాండ్ ఏరియా బిజీ ఉంటుంది, ఇటు కరీంనగర్ రోడ్ ఎక్కువ బిజీ ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం సిటీ టౌన్లో మొత్తము ఫ్లైఓవర్స్ ఉంటాయి. మొత్తం పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం సిటీ మొత్తం ఫ్లైఓవర్ కనిపిస్తుంది. అయితే ఇక జమ్మికుంట నుంచి మనకు మెయిన్గా రైల్వే స్టేషన్ చాలా, అంటే రైల్వే స్టేషన్ ఫేమస్. సో జమ్మికుంట రైల్వే స్టేషన్లో మనకు ఆగుతున్న ట్రైన్స్ వచ్చేసి బాలార్షా ఎక్స్ప్రెస్ అయితే ఆగుతుంది, సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఆగుతుంది అండ్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఆగుతుంది, ప్లస్ రామ్గిరి మెమో ఎక్స్ప్రెస్ ఆగుతుంది, ప్లస్ కాజిపేట ఎక్స్ప్రెస్, ప్లస్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండ్ సింగరేణి మెమో ఎక్స్ప్రెస్ అండ్ త్రిబులెస్ హుబ్లీ ఎక్స్ప్రెస్ అండ్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ అండ్ అండమాన్ ఎక్స్ప్రెస్ అండ్ బీదర్ ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్లు అన్నీ ఇక్కడ ఆగుతాయి. జమ్మికుంటలో అన్ని ఎక్స్ప్రెస్లు అయితే ఆగుతాయి. మనకు హాల్టింగ్ అయితే ఉంది. ఇక బస్ స్టాండ్ నుంచి మనకు ఇది
టీజీఎస్ఆర్టీసీ కనుక మెయిన్గా అయితే మనకు బస్ స్టాండ్ నుంచి అయితే ఇటు వరంగల్ కానీ, హన్మకొండ కానీ, కరీంనగర్ కానీ, హుజురాబాద్ కానీ, పడకల కానీ ఈ మనకైతే ఎప్పటికీ బస్సెస్ అయితే ఉంటాయి. పల్లెవేలు కానీ, ఎక్స్‌ప్రెస్‌లు కానీ ఉంటాయి. అయితే ఇప్పుడు జమ్మికుంట నుంచి దగ్గరలో ఉన్న సిటీస్ ప్లస్ టౌన్స్‌కి ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. సో, జమ్మికుంట నుంచి కరీంనగర్‌కి అయితే 55 కిలోమీటర్స్ ఉంటుంది. జమ్మికుంట నుంచి వరంగల్‌కి 47 కిలోమీటర్సే. వరంగల్ దగ్గర ఉంటుంది. హన్మకొండ వరంగల్ అనేది జమ్మికుంటకు చాలా దగ్గర ఉంటుంది. అండ్ హైదరాబాద్‌కి వచ్చేసి 182 కిలోమీటర్స్ ఉంది. అదేవిధంగా హుజురాబాద్ వచ్చేసి జస్ట్ 14 కిలోమీటర్స్. హుజురాబాద్ వచ్చేసి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ 2 మున్సిపాలిటీలు చేశారు కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో. హుజురాబాద్ ప్లస్ కరీంనగర్ ఇవి కూడా ఇంతకుముందు కూడా జిల్లాలు ఏర్పడక ముందు కూడా ఈ హుజురాబాద్ ప్లస్ జమ్మికుంట అనేది కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో ఉండేటి. తర్వాత మనకు పరకాల వచ్చేసి 35 కిలోమీటర్స్, హన్మకొండ వచ్చేసి 42 కిలోమీటర్స్. మనకు హన్మకొండ దగ్గర ఉంటుంది వీళ్ళకు మన జమ్మికుంటకు. సో ఇక్కడ జమ్మికుంట కానీ, హుజురాబాద్ కానీ, కమలాపూర్ కానీ ఈ మండలాలన్నీ వరంగల్లోనే ఎక్కువ చదువుతారు. వీళ్ళు ఎక్కువ వరంగల్, హన్మకొండలోనే ఎక్కువ ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ, షాపింగ్ పరంగా కానీ ఎక్కువ వరంగల్కి వేస్తారు. జమ్మికుంట వాళ్ళు కానీ, ఇటు హుజురాబాద్ కానీ. ఎందుకంటే వీళ్ళకి కరీంనగర్ దూరం అవుతుంది. దగ్గరలో మేజర్ సిటీ ఏదంటే వీళ్ళకి వరంగల్ సిటీ అయితే చాలా మేజర్ సిటీ. ఎడ్యుకేషన్ పరంగా కానీ, షాపింగ్ పరంగా కానీ వీళ్ళు వరంగల్కి వచ్చి ఎక్కువ షాపింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ చేస్తారు. హన్మకొండ అయితే 42 కిలోమీటర్స్. అయితే ఇక జమ్మికుంట దగ్గరలో మనకు మేజర్గా టూరిస్ట్ ప్లేస్ ఏంటి అంటే మనకి ఇక్కడ భద్రాద్రి అంటే ఇక్కడ రామాలయం అయితే ఫేమస్. ఇల్లంతకుంటలో రామాలయం చాలా ఫేమస్. ఇది మేజర్ టూరిస్ట్ ప్లేస్ వీళ్ళకు. జమ్మికుంట మండలంలో ఉంది. సో జమ్మికుంటకు చాలా దగ్గరలో ఉంటుంది. మనకు 4.3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 4.3 కిలోమీటర్స్లో ఇది మన భద్రాద్రిగా ఫేమస్. సేమ్ మన భద్రాచలంలో రామాలయం ఎంత ఫేమస్, ఇక్కడ ఇల్లంతకుంట రామాలయం కూడా ఇంత ఫేమస్. ఇది కూడా ఓల్డ్ టెంపుల్. ఇక ఇక్కడ రైల్వే బ్రిడ్జ్లు చాలా ఉంటాయి చూడడానికి. ప్లస్ అదేవిధంగా ఇక్కడ విలాసాగర్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఫేమస్. ఇక్కడ లేక్ ఒకటి ఉంది, నిన్ లేక్ అని ఒక లేక్ ఉంటుంది. ఇది జమ్మికుంటలోని ప్లేసెస్. అయితే జమ్మికుంట మెయిన్ ఏంటంటే వ్యవసాయ రంగానికి ఫేమస్. ఎక్కువ పెద్ద మార్కెట్ ఉంది. సో వరంగల్ తర్వాత పెద్ద మార్కెట్ ఇక్కడనే ఉంది తెలంగాణలో. అంటే మనకి ఎందులో వికీపీడియాలో ఇచ్చారు కనుక మనం చెప్పడం జరుగుతుంది. కరీంనగర్లోని మేజర్ టౌన్ ఇది. జమ్మికుంట వచ్చేసి మున్సిపాలిటీ. ఇక హాస్పిటల్స్ వచ్చేసి జమ్మికుంటలో గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది. ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. వీళ్ళు హాస్పిటల్ అయితే వరంగల్కి వెళ్తారు. ఎందుకంటే మేజర్ హాస్పిటల్ అన్నీ అక్కడ ఉన్నాయి కనుక. సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. సో ఇది జమ్మికుంట టౌన్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.